సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, కంచి పరమాచార్యుల వారి శ్రీ సూక్తిని మననం చేసుకుంటూ ఆ భాగంలో చివరి భాగాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకుని అప్పుడు తర్వాత వశిష్ఠుల వారు మన దిలీపునికి చెప్పిన భాగంలో ఒకతోట ఆపాం కదా, అది కొనసాగించుకుందాం. తరువాత కుండల, వికుండల, స్వర్ణకుండల, సీతకుండల వీళ్ళున్నారు కదా, వాళ్ళ గాథను కూడా మనం చెప్పుకుందాం. అది విశేషం. అంటే ఈ వింటున్నవి భగవంతుడు ఒక ఆయన తెలుగులో సాహిత్యం రాశాడు, తెలంగాణ యాసలో. 2 చెవులు ఎందుకో తెలుసా? ఓ దాంతో విని ఓ దాంతో వదిలిపెట్టడానికి కాదు, ఓ దాంతో విన్నది రెండో దాంతో మళ్ళీ చరణ చేసుకోరా అనడానికి అంటాడు. ఆయన తెలంగాణ యాసలో రాశారు. సోమరాజు గారు అనుకుంటాను ఆయన మహానుభావుడు. ఇలాగే మంచి కవితలు. అలాగా వినడము, విన్నది మననం చేసుకోవాలి. అంటే గుర్తుండదండి అన్నాడు ఒక ఆయన. అంటే 2 చెవుల మధ్య ఉండాల్సింది లేదేమో అన్నాడు పెద్ద ఆయన, మా ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఏమిటిది? బుర్ర. అది లేదు కాబోలేమో అన్నారు ఆయన. అలాంటిది మనకేం లేదో మనకు తెలుసును, మనం చేయగలం. అందుకనే పరమాచార్యుల వారు అంటారు, బాబు ఈ రోజుని మాఘమాసం నాడు ఒక పని చెయ్యి. విష్ణు స్తోత్రం చేస్తున్నావు, అగ్ని ఆరాధన చేస్తున్నావు, చంద్రుని ఆరాధన చేస్తున్నావు. కార్తీక మాసంలో కూడా అలా వాళ్ళ నిజమే. ఇక్కడ పరమశివుల వారిని కూడా ఆరాధన చేసేటప్పుడు, అంటే పరమశివుల వారినే ఆరాధన అది ఉంది, పరమశివుల వారిని కూడా ఆరాధన చేసేటప్పుడు అలాంటి శివభక్తులు కూడా ఒక చిన్న సందేహం స్వామి, నాకు ఎన్నో శివాలయాలు ఉన్నాయి కదా తెలుగునాట 2 రాష్ట్రాల్లో. ఒక్క శివాలయంలోనైనా శివభక్తులు 65 మంది పొందారే నాయనార్లని. వాళ్ళ చిత్రపటాలు ఎందుకుండవు, వాళ్ళ శిల్పాలు ఎందుకుండవు? ఆశ్చర్యము. కానీ ప్రధాన క్షేత్రాలు కాళహస్తి కానీ శ్రీశైలం కానీ అక్కడ మాత్రం ఉంటుంది. మిగిలిన చోట్ల ఎన్నెన్నో శివాలయాలు పెట్టినప్పుడు ఎందుకు మన వాళ్ళు ఆలోచించట్లేదు? ఒక పెద్దలను అడిగితే ఏమన్నా చూస్తా, లేదండి వాళ్ళంతా రకరకాల వాళ్ళు. మరి వాళ్ళలో కూడా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. మరి 108 దివ్య దేశాల్లో వాళ్ళ స్థానం క్షమించాలి. దానికోసమే ఈ శ్లోకాన్ని, ఈ మాటే వారు కూడా ఎత్తారు. ఆ రోజుని ఎత్తి అప్పుడు అంటారు, నాయన శివతత్వం అన్నది చెప్పడం అన్నది నమకం చమకం చదివినంత మాత్రం చేత మరొకటంతా కాదు నాయన. తత్వాన్ని గుర్తుపట్టండి. ఏమిటి? పినాకపాణయే తుభ్యం. పినాకం ఎందుకు చెప్పారండి? శుక్రాచార్యుల వారు ఒకసారి కైలాసం వెళ్ళి వేళాకోళం చేశాడు పరమశివుల వారిని. అనకూడని మాట అన్నాడు. భారతంలో వస్తుంది ఇది, శాంతి పర్వం దాటిన తర్వాత. పరమశివుల వారికి కోపం వచ్చి 3వ కన్ను తెరిచారు. శుక్రుడికి ఏం కాలే. ఓహో, త్రిశూలం ఎత్తి పొడవబోతే ఈయన చిన్న ఈగగా మారి గప్పునెగిరి త్రిశూలంలో మధ్య కొన మీద కూర్చున్నాడు. ఏం చేయాలో తెలియట్లే. పార్వతీదేవి అమ్మవారు చిరునవ్వు నవ్వుతోంది పక్కన నిలబడి. పాప పౌరుషం ముంచుకొచ్చింది స్వామికి. ఆ త్రిశూలాన్ని కొంచెం వంచి విల్లులాగా నేలకేసి కొడదామనుకున్నారు ఆయన. ఆ త్రిశూలమే వంగినప్పుడు పినద్ధమైంది గనక అది కాస్త పినాకము అని పేరు వచ్చింది. కానీ ఎప్పుడైతే కొస నేల మీద తాకే లోపల శుక్రాచార్యుల వారు గాల్లోకి ఎగిరారు. పరమశివుల వారు ఆశ్చర్యపోయి ఆ నోరు తెరిస్తే ఈ పెద్ద మనిషి నోట్లోకి వెళ్ళిపోయి జీర్ణాశయం దాకా వెళ్ళిపోయాట. స్వామికి చాలా ఆగ్రహం కలిగింది. భారతంలో ఉన్న కదే చెప్పుకుంటున్నాం. ఆగ్రహం కలిగి ఇలా అని చెప్పి జీర్ణమవుగాక అన్నట్ట. అవ్వలేదు పెద్ద మనిషి. అప్పుడు బ్రహ్మగారు, నాయన మీ కోపాలు మీ పరాచికాలు పక్కన అట్టే పెట్టండి అయ్యా, లోకం తగలడేలా ఉంది. అతడు నీ అంశతోటి పుట్టాడు శుక్రాచార్యుడు, ఏం చెయ్యలేవు, వదిలిపెట్టు అన్నారు. కానీ కోపం ఉంటుంది కదండి. ఆయన ఏం చేసి తెలుసా? అయితే నా శరీరంలో ఉండేవి 9 రంధ్రాలు ఉన్నాయి కదా, 9 రంధ్రాల్లోంచి ఏదో ఒక దాంట్లోంచి బయటకు వస్తాడేమో, రమ్మను చూద్దాం అని చెప్పి 9 రంధ్రాలు మూసిపారేశాడు ఆయన. అంటే పర్మిషన్ ఇచ్చేట్టే అయ్యింది. అది. కానీ శుక్రాచార్యుల వారు తెలివితేటలున్నాయి. మనకి తెలిసినది 9 రంధ్రాలు కాకుండా ఇంకో రంధ్రం ఉంది. అది రంధ్రముగా ఎవళ్ళు భావించరు.
దాంట్లోంచి బయటకు వచ్చాడు. పరమశివుల వారు ఆలింగనం చేసుకుని, నాయనా ఆ 10వ రంధ్రంలోంచి నువ్వు బయటకు వచ్చావు గనక నీ పేరిప్పుడు ఉశనుడు కాదు, శుక్రుడు, శుక్ర స్వరూపంతో వచ్చావు. వివరించటం లేదు ఎక్కువ నేను. అందుకని మహావీర్యానికి సంబంధించిన వాడు అంటే పినాకపాణి అని పరమాచార్యుల వారు చెప్పడం ఉద్దేశం ఏమిటి? భక్తుడి మీద కోపగించేది ఆయనే, తన వాడిని దగ్గరికి తీసుకునేది ఆయనే, మళ్ళీ విడిపించేటప్పుడు కూడా భావితరాలకి ఉపయోగించాలని తత్వము చేత. పినాకమేమో శత్రునాశనము, శుక్రుని ఉత్పత్తి పుత్రుల జననానికి కారణమయ్యింది. అందుకని పినాకపాణయే తుభ్యం. స్వామి దివ్యులు మాలాంటి వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తున్నారు చిన్న పదంతో. ఇది వ్యాఖ్యానంలో దొరకదు ఎక్కడాను. అది అందుకని నమో పినాకపాణయే తుభ్యం త్రయంబకాయ నమో నమః. 3 కన్నుల దేవర అగ్ని ఎందుకు వచ్చింది? వేరే కారణం ఇప్పటికే చాలా పెద్ద కథ చెప్పుకున్నాం. అది అంచేత అగ్ని త్రయంబకాయ. మన్మధుడిని దహించదు అగ్ని. నిజానికి మన్మధుడు చేసిన పిచ్చి పని ఉంటుంది. బాణప్రయోగం చేసేసి ఇలా దండం పెట్టాడనుకోండి, మన్మధుడి కాలు ఉండడు. బాణప్రయోగం చేసేసి ఎంత బాగా వేశానో అన్నట్టుగా కూర్చున్నట్ట. అందుకని అగ్ని కాల్చింది. మీకు ఎలా తెలుసండి? రావణాసుడు బాణాలు వేస్తున్నంతసేపు రాముడు కొట్టాడు. ఎప్పుడైతే రావణాసుడి చేతిలో విల్లు కాస్త కింద పడిందో రాముడు కొట్టడం ఆపేశాడు. ఇంకొక బాణం వేస్తే పోతాడు వాడు. ఈ రామాయణంలో ఉంది. అంటే ఏమిటి? పనంతా చెయ్యి, అహంకరించకు. అందుకని త్రయంబకాయ అంటే అహంకారము లేని వాడిని ఎప్పుడూ కాపాడుతాడు స్వామి. అది త్రయంబకాయ. అనంతాది మహానాగహార భూషణభూషితాయ. ఆయన పాములు వేసుకుంటాడు. అవునండి, శ్మశానంలో ఉంటాడు కదా. నీ దుంపదగా ఆయన భగవంతుడిని బట్టి ఇలా నువ్వు చెప్పేది కాదు. నాగపంచమి నాగ చతుర్థి ఉన్నాయే, అది దేనికి వచ్చాయో తెలుసునా? వాయు పురాణంలో, మార్కండేయ పురాణంలో, ఇలాంటి పురాణాల్లో చెప్పారు. వాళ్ళంతా బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నారు. మా ప్రాణాలు నిలబడాలి, మా తల్లిగారు శపించి సర్పయాగంలో పొండని పెట్టింది అని చెప్పి కొంతమంది నాగములు శివునికి ఆభరణములు అయ్యాయి. ఓ పెద్ద ఆయన విష్ణువుకి పడుకోవడానికి వీలుగా అయ్యాడు. ఇంకో పెద్ద ఆయన పాతాళంలో. ఇదంతా నాగపంచమి నాగచవితి. అంటే చూడండి, శివుణ్ణి ఆరాధిస్తుంటే మీరెంతసేపు కూడా బోళాశంకరుడు ఇదే అంటున్నారు తప్ప ఈ భావం మీ మనస్సులోకి ఎందుకు రాదండి అని కోప్పడ్డారు. ఆయన ముచ్చటగానే కోప్పడ్డారు. అది అంచేత అనంతాది మహానాగహార భూషణ భూషితాయ. అలాంటి స్వామికి నమస్కరించుకుందాం. చివరిగా దీపానికి పౌర్ణమి నాడు, మాఘ పౌర్ణమి నాడు వెన్నెట్లో దీపం పెట్టి పాలలో తేనె ఉంచి, లేదా పరవాన్నం కాచండి. దాంట్లో వేరే ద్రవ్యాలు వేయకండి. అన్నముతో చేసిన పరవాన్నంలో జీడిపప్పు మాత్రమే వెయ్యాలి, మిగిలిన వేయకూడదు. ఇంచేత జీడిపప్పు సూర్యుడికి చాలా ఇష్టము, ఆయనకి ఇష్టం అని చెప్పి చంద్రుడు కూడా ఇష్టం పాపం. అందుకని కొబ్బరికాయ కొట్టక్కల్లా. అంచేత అక్కడ ధనం అగ్ని, అక్కడుండే ధనం ఉందే అగ్నిదేవుడు మాకు ఇవ్వాలి. ధనం వాయు, ధనం సూర్య, ధనం వసు, ధనం ఇంద్ర, బృహస్పతి, వరుణ, ధనమస్యుతే. ధనం అంటే ఖర్చు పెట్టుకునేదే కాదండి, సుఖము, ఆనందము. మనం ఏది పొందితే ఆనందం పొందుతామో అలాంటి దాన్ని కూడా ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా దిక్పాలకులు, త్రిమూర్తులు, బృహస్పతి, వీళ్ళందరూ కూడా మనకి రక్షణ కలిగించాలి అని ప్రార్థించండి అయ్యా. ఇది మొత్తం మాఘమాసంలో మొత్తం రోజులు చెయ్యని వాళ్ళు కనీసం మాఘ పౌర్ణమికిన ఇది చెయ్యండి అన్నారు. మాఘ పౌర్ణమికి సంబంధించి పురాణాల గాథలు ఇంకా చాలా ఉన్నాయి. అదంతా పెద్దల ద్వారా మీరు వింటారు తప్పకుండా. మిగిలిన మాధ్యమాల్లో ఉంటాయి. అంచేత మనం ఇక్కడ ప్రధానంగా ఇతర చోట్ల లభించని విశేషాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్వస్తి.